సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రెండవ పాఠ్యాంశం 6th క్లాస్ ఉన్నటువంటి రెండవ పాఠ్యాంశము గ్లోబు భూమికి నమూనా. ఇక్కడ గ్లోబు భూమికి నమూనా అనేది ముఖ్యంగా సో గ్లోబ్ అనేది ఒక భూమికి ఒక త్రిమితీయ నమూనాగా పిలుస్తాము. సో ఇక్కడ 3 డైమెన్షన్ అంటాం. 3 డైమెన్షన్ సో మోడల్ గా పిలుస్తూ ఉంటాం. మరి ఇక్కడ భూమి ఎలా ఉంది? సో అనేక శాస్త్రవేత్తలు భూమి మొదటగా బల్లబరుగా ఉంది, తర్వాత ఏం చెప్పారంటే సో భూమి గుండ్రంగా ఉందని, బంతి లేదా గోళం వలె ఉందని చెప్పారు. వాస్తవానికి మరి భూమిని నీలి గ్రహం అంటాం. భూమిని ఏమంటాం అంటే నీలి గ్రహం అని పిలుస్తాం. అంటే 8 గ్రహాలలో మనకున్నటువంటి సో గ్రహాలలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 గ్రహాలు ఉన్నాయి. సో 8 గ్రహాలలో భూమి అనేది వరుసలో ఇక్కడ 8 గ్రహాలలో సో భూమి వరుసలో ఎన్నో గ్రహం సార్ అంటే మూడవది. సో మూడవది. నెక్స్ట్ పరిమాణంలో ఎన్నోది? సో భూమి పరిమాణంలో ఎన్నో గ్రామ్స్ అంటే ఐదవది. మరి ఇక్కడ భూమి అనేది ఎలా ఉన్నా సరే అంటే భూమి అనేది గుండ్రంగాను గోళాకారంగా ఉంది. సో భూమి మీద ఎంత శాతం నీరుంది అంటే 71% నీరుందండి. భూమి పైన 71% నీరుంది. కేవలం 29% మాత్రమే భూభాగం ఉంది. 20% మాత్రమే భూభాగం ఉంది. కాబట్టి భూమి నీలి గ్రహం అని. సో భూమి వరుసలో గ్రహాలలో మూడవది, పరిమాణంలో 5వది. నెక్స్ట్ వచ్చేసి భూమి మీద 70% నీరు ఉంది. 29% మాత్రమే భూభాగం మాత్రమే ఉంది. మరి ఇక్కడ సో ఈ యొక్క ఇటలీ అన్వేషకుడైనటువంటి కొలంబస్ 1492 సంవత్సరంలో సో కొలంబస్ యూరోప్ ఖండం చెందిన వ్యక్తి. ఏ దేశం చెందిన వ్యక్తి అంటే ఇటలీ దేశం చెందిన వ్యక్తి. ఈయన 1492 సంవత్సరంలో భారతదేశం చేరుకోవాలని చెప్పేసి ఎక్కడి నుంచి బయలుదేరిండు? యూరోప్ నుంచి బయలుదేరిండు. ఈయన ఇటలీ దేశస్తుడు. యూరోప్ నుంచి బయలుదేరిన మహా వ్యక్తి ఎవరంటే కొలంబస్. కానీ సో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వ్యక్తి. సో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వ్యక్తి వస్తారంటే వాస్కోడి గామా. ఎవరండి? వాస్కోడి గామా 1498 సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టింది. వచ్చేసారంటే వాస్కోడి గామా 1498 సంవత్సరంలోని సో భారతదేశంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలోని కాలికట్ ప్రదేశానికి వచ్చింది. కేరళ రాష్ట్రంలోని కాలికట్. సో కాలికట్ అనేటువంటి ప్రదేశం వచ్చిండు. ఉన్నటువంటి రాజు సో ఆ రాజు ఆ ప్రాంతాన్ని అతన్ని సో ఆహ్వానించడం జరిగింది. కాబట్టి వాస్కోడి గామా ఏ సంవత్సరంలో? 1498లో భారతదేశ స్వాతంత్రం కనిపెట్టింది వాస్కోడి గామా. కానీ ఇటలీ దేశం నుంచి సో కొలంబస్ అక్కడ 1492లోని సో భారతదేశం చేరుకోవాలని అనుకున్నాడు. కానీ ఈయన చేరుకోలేదు. సో కాబట్టి వెస్టిండీస్ ఇతడు కొలంబస్ సో చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు మహాసముద్రాలు. సో ఇక్కడ మహాసముద్రాలు అనేది మొదటి శ్రేణి భూసారం సంబంధించినవి. మీకు అందరికీ తెలిసిందే మహాసముద్రాలు. సో మొత్తం 5 మహాసముద్రాలు ఉన్నాయి. సో అతి లోతైనది త్రిభుజాకారంలో ఉండేది. సో అత్యంత లోతైనది అతి పెద్దది పసిఫిక్ మహాసముద్రం. ఏంటండి? పసిఫిక్ మహాసముద్రం. సో మరి రెండవ పెద్ద మహాసముద్రం అంటే అట్లాంటిక్ మహాసముద్రం. మరి ఇక్కడ ఎస్సాకారంలో ఉండేది ఏం సార్ అంటే సో అట్లాంటిక్ మహాసముద్రం. నెక్స్ట్ ఎమ్మాకారంలో ఉండేది మూడో పెద్ద మహాసముద్రం ఏంటంటే హిందూ మహాసముద్రం. నెక్స్ట్ సో 4వ మహాసముద్రాన్ని మనం దక్షిణ లేదా అంటార్కిటికా మహాసముద్రం అంటాం. అంటార్కిటికా మహాసముద్రంగా పిలుస్తాం.
నెక్స్ట్ సో చిన్న సముద్రము మరియు మంచుగా ఉండేటువంటి సముద్రం వేశారంటే మంచుగా అంటే సో గడ్డ కట్టుకున్నటువంటి సముద్రం వేశారంటే మహాసముద్రం వేశారంటే ఆర్కిటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. సో సముద్రాలు ఎన్ని అనే క్వశ్చన్ అడగడు. సో సముద్రాలు వరుసగా పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, దక్షిణ లేదా అంటార్కిటిక్ మహాసముద్రం, నెక్స్ట్ ఆర్కిటిక్ మహాసముద్రాలు. నెక్స్ట్ వచ్చేసి సో ఖండాలు. మీకు ఖండాల గురించి కూడా మనకి లెసన్లో ఉంది కాబట్టి మొత్తం 7 ఖండాలు 7 ఖండాలు 7 పీడన మేఘలు. ఓకేనా? కాబట్టి ఇక్కడ సో భారతదేశం అనేది విస్తీర్ణ పరంగా 7వ స్థానం ఉంది. మరి ఇక్కడ ఖండాలు వరుస చూసినట్లయితే ఆసియా ఖండం ఏంటండి? ఆసియా ఖండం. రెండవది ఏంటంటే సో ఫస్ట్ ఆసియా, రెండవది ఆఫ్రికా ఖండం అంటే విస్తీర్ణ పరంగా పెద్ద నుంచి చిన్న చూసినట్లయితే రెండవది ఆఫ్రికా, మూడవది ఉత్తర అమెరికా. సో నాలుగోది ఏంటంటే నాలుగవ పెద్ద ఖండం సో దక్షిణ అమెరికా. సో ఐదవది ఏంటంటే ఇక్కడ సో ఐదవ ఖండం సో అంటార్కిటికా ఖండం. సో అంటార్కిటికా ఖండం. సో ఆరవ ఖండం ఏంటంటే యూరోప్ లేదా దీన్ని ఐరోపా అంటారు. యూరోప్ లేదా ఐరోపా అంటాం. యూరోప్ ఖండం వచ్చి దీన్ని ఐరోపా అంటాం. సో 7వ చిన్న ఖండం ఏంటంటే ఆస్ట్రేలియా. ఏంటంటే ఆస్ట్రేలియా. సో ఓకే, నెక్స్ట్ సో మనకు ఖండాల గురించి వరుసగా ఏసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరోప్, ఆస్ట్రేలియా. నెక్స్ట్ వచ్చేసి అక్షాంశాల గురించి మనకు సెకండ్ లెసన్ లో ఉంటుంది. అక్షాంశాలు అంటే భూమికి అడ్డుగా ఎక్కడ సో పడమర నుంచి తూర్పుకు సో భూమికి అడ్డుగా గీసినటువంటి ఊహారేఖలు. ఎలాంటి రేఖలు ఇవి? ఊహారేఖలు. సో లాటిట్యూడ్ అంటాం. సో లాటిట్యూడ్ అనేటువంటి సో లాటిన్ భాష నుంచి తీసుకోబడింది. సో ఇక్కడ సో ముఖ్యంగా అవి భూమికి అడ్డుగా గీయబడతాయి. ఎలా గీయబడుతున్నాయి? సో భూమికి అడ్డుగా గీయబడుతున్నాయి. సో అక్షాంశాలు అనేది ఇక్కడ ఊహారేఖలు మాత్రమే. మరి ఇక్కడ ఈ అక్షాంశాలు అనేది ఎలా ఉంటుందంటే అక్షాంశాలు ఊహారేఖలు. అక్షాంశంలో ప్రధానమైనది పెద్ద అక్షాంశం వేశారంటే ఇక్కడ భూమధ్య రేఖ అంటాం. సో అతిపెద్ద అక్షాంశము భూమధ్య రేఖ అంటాం. మరి ఇక్కడ భూమధ్య మొత్తము అక్షాంశాలు ఇక్కడ 0 డిగ్రీ అక్షాంశం అంటాం. దీన్ని 0 డిగ్రీ అక్షాంశం భూమధ్య రేఖ అంటాము. 0 డిగ్రీ నుంచి ఉత్తరాన 90 అక్షాంశాలు, దక్షిణాన 90 అక్షాంశాలు. అంటే భూమధ్య రేఖకు ఉత్తర వైపున మనకు 90 ఉన్నాయి, దక్షిణ వైపున 90 ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే సో ఉత్తరార్ధ గోళము అంటే ఉత్తర భాగాన్ని ఉత్తరార్ధ గోళం అని, దక్షిణ భాగాన్ని దక్షిణార్ధ గోళంగా పిలుస్తాం. మరి ఇక్కడ భూమధ్య ఇక్కడ వాస్తవానికి అక్షాంశాలు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే సో మొత్తము 180 అక్షాంశాలు ఉంటాయి. భూమధ్య రేఖ కలిపి అన్నప్పుడు భూమధ్య రేఖ సో భూమధ్య రేఖ కలిపి ఏంటి సార్ అంటే 181. అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ ఇది ఇక్కడ వరకు ఇది ఒక ఇక్కడ నుంచి ఇక్కడ 90 ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ 90 ఉన్నాయి. సో ఇక్కడ మధ్యలో ఒక భూమధ్య రేఖ ఉంది కాబట్టి సో 90 + 90 ప్లస్ 1 = 181 అక్షాంశాలు ఉన్నాయి. నెక్స్ట్ మరి ఇక్కడ అక్షాంశాలు అనేది సో వృత్తాలుగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? వృత్తాలుగా ఉంటాయి. సో ఇక్కడ అవి సో మనకు ముఖ్యంగా సమాంతర రేఖలుగా పిలుస్తాము. సమాంతర రేఖలు. సో ఇక్కడ ఈ అక్షాంశాలు అనేది ప్రధాన అక్షాంశాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. అనేది చూద్దాం. సో ప్రధాన అక్షాంశం ఏంటంటే సో మధ్యలో ఉన్నది మనకు 0 డిగ్రీ భూమధ్య రేఖ. సో నెక్స్ట్ మనకు 23.5 డిగ్రీల ఉత్తరాన అక్షాంశం ఏంటంటే ఇక్కడ కర్కటక రేఖ. నెక్స్ట్ ఉత్తరాన ఉన్నటువంటి 66 డిగ్రీల దాన్ని ఏమంటే సో ఇక్కడ ఆర్కిటిక్. సో ఆర్కిటిక్ వలయం. సో 90 డిగ్రీలు ఉంటుంది ఇక్కడ. 90 డిగ్రీల సో దీన్ని ఏమంటారంటే ధ్రువం అంటే ఉత్తర ధ్రువాలు అంటాం. సో అదేవిధంగా 23.5 డిగ్రీల సో ఇక్కడ 23.5 డిగ్రీల సో దక్షిణాన ఉందని ఏమంటారంటే మకర రేఖ అంటాం. ఏమంటాం? మకర రేఖ.
నెక్స్ట్ 66.5 డిగ్రీల దక్షిణ ఉన్నటువంటి అక్షాంశ రేఖను ఏమంటారంటే ఇక్కడ సో ఏమంటారు అంటార్క్టికా వలయం ఏమంటారండి అంటార్క్టికా వలయం సో ఇక్కడ 90 డిగ్రీల దాన్ని ఏమంటారంటే సో ధ్రువాలు అంటాం దక్షిణ ధ్రువం సో ధ్రువాలలో ఏంటి దక్షిణ ధ్రువము సో ఇక్కడ ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువాలు అని పిలుస్తాం సో 0 డిగ్రీ భూమధ్య రేఖ 23 డిగ్రీలు కర్కట రేఖ 66 డిగ్రీల ఆర్కిటిక్ వలయము సో దక్షిణం నుండి 23 డిగ్రీల మకర రేఖ అని సో దక్షిణం ఉన్నటువంటి 66 డిగ్రీల అంటార్క్టికా వలయము సో మరి ఇక్కడ ఇవి ఆ ధృవాల వద్ద అక్షాంశాలు బిందువులుగా ఉంటాయి అంటే అక్షాంశాలు అనేది ధృవాల వద్ద ఎలా వస్తాయంటే బిందువులుగా ఉంటాయి సో భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపు వెళ్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపు వెళ్తున్న కొద్ది అక్షాంశాల విలువ పెరుగుతుంది సో భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపు వెళ్తున్న కొద్ది అక్షరాల విలువ పెరుగుతుంది సో భూమధ్య రేఖ నుంచి సో ఇక్కడ భూమధ్య అంటే ఇక్కడ ధృవాల వద్ద నుంచి నెక్స్ట్ ఏంటి ఇక్కడ నుంచి ధృవాల నుంచి భూమధ్య రేఖ వచ్చిన కొద్ది యొక్క అక్షాంశాల విలువ తగ్గుతుంది చూడండి భూమధ్య రేఖ నుంచి ధృవాలు వెళ్ళే కొద్ది అంటే ఆ యొక్క విలువ పెరుగుతుంది అంటే 0 నుంచి 90 డిగ్రీ అవుతుంది మరి ధృవాల నుంచి భూమధ్య రేఖ పోతే దీని విలువ అనేది తగ్గుతుంది ధృవాల వద్ద అక్షాంశాలు సో బిందువులుగా ఉంటాయి ఎలా ఉంటాయి సో బిందువులుగా ఉంటాయి సో ఇవి అదేవిధంగా వృత్తాలుగా ఉంటాయి అక్షాంశాలు అనేది వృత్తాలుగా ఉంటాయి సో అక్షాంశాల వల్ల మనకు ఒక ఉనికి ఒక దేశ యొక్క స్థితి ఉనికిని తెలుసుకోవాలి అంటే ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అక్షాంశాలు అనేది ప్రధానంగా ఓకేనా ఇవి అక్షాంశాలు ప్రధానమైనటువంటి అక్షాంశాలు సో ఇవి కేవలం ఊహారేఖలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి సో మనకు రేఖాంశాలు సో రేఖాంశాలు అంటే ఏంటంటే ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి ఒక ధ్రువం నుంచి అంటే మరో ధ్రువానికి ఏమైనటువంటి సో ఊహారేఖలను ఏమంటారంటే ఇక్కడ రేఖాంశాలు అంటాం రేఖాంశాలు సో ఇక్కడ ప్రధాన రేఖాంశము 0 డిగ్రీ రేఖాంశము ఇక్కడ రేఖాంశాలు అనేది అర్ధవృత్తాలుగా ఉంటాయి రేఖాంశాలు ఎలా ఉంటాయండి అర్ధవృత్తాలుగా ఉంటాయి ఇక్కడ తీసుకున్నట్లయితే సో ఇక్కడ 0 డిగ్రీ రేఖాంశము దీన్ని గ్రీనించ్ రేఖాంశం అంటాం సో గ్రీన్విచ్ రేఖాంశం అంటాం ఈ 0 డిగ్రీ రేఖాంశం నుంచి ఇక్కడ సో మనకు మొత్తం 179 అంటాం 179 అంటే ఇది 179 సో 179 అంటే వాస్తవానికి ఇట్లా ఎలా చెప్తారంటే మొత్తము 180 రేఖాంశాలు 180 సో తూర్పున 180 సో ఇక్కడ తూర్పున 180 పశ్చిమాన 180 సో తీసుకున్నట్లయితే తూర్పున 180 పశ్చిమాన 180 సో మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి సార్ అంటే 360 రేఖాంశాలు ఉన్నాయి చూడండి ఇక్కడ అంటే ఇక్కడ ఎందుకు 170 అన్నాము సార్ అంటే 170 ఇక్కడ 180 రేఖాంశం అనేది తూర్పున అంటే సో ఇక్కడ అంటే ఇక్కడ 180 రేఖాంశం అనేది సో ఆ రేఖాంశం అనేది కలిపి ఉంటుంది అంటే తూర్పున పశ్చిమన ఒకటే ఉంటుంది అన్నట్టు అది కాబట్టి దాన్ని రెండు రకాలుగా లెక్కిస్తాం కాబట్టి సో దాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటాం అంతర్జాతీయ అంటే 180 డిగ్రీ రేఖాంశాన్ని అంటే రేఖాంశాలు అంటాం వీటిని సో దీన్ని అంతర్జాతీయ అంటాము సో అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తాం సో అంతర్జాతీయ దినరేఖలను పిలుస్తూ ఉంటాము 180 డిగ్రీ అంటే 0 డిగ్రీకి యాంటీ మెరిడియన్ అంటాం యాంటీ మెరిడియన్ సో 180 డిగ్రీ అంటే 180 రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని లేదా యాంటీ మెరిడియన్ అని పిలుస్తాము అంటే వాస్తవానికి ఇక్కడ 180 రేఖాంశం అనేది తూర్పున పశ్చిమ ఒకటే ఉంటుంది కాబట్టి ఆ విధంగా పిలుస్తాం మొత్తం రేఖాంశాలు 360 ఉన్నాయి ఇక్కడ రేఖాంశాలు అర్ధవృత్తాలుగా ఉంటాయి రేఖాంశాలు ఆధారంగా మనకి ఏం తెలుస్తారంటే రేఖాంశాలు సో ఇక్కడ రేఖాంశాలు ఆధారంగా ఏం తెలుస్తుంది సమయం సో ఒక ప్రాంతం యొక్క సమయం తెలుసుకోవడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది సో రేఖాంశాలు అనేది అర్ధవృత్తాలు ఎలాంటి అండి ఇవి అర్ధవృత్తాలు సో రేఖాంశాలు అనేవి ఇక్కడ ఏం సారంటే అర్ధవృత్తాలుగా పనిచేస్తాయి మరి మొత్తం రేఖాంశాలు 360 రేఖాంశాలు ఉన్నాయి సో ఇక్కడ ఇవి ఊహారేఖలు మాత్రమే
మరియు ఈ రేఖాంశాలలో ఒక డిగ్రీ రేఖాంశం అనడానికి అంటే ఒక డిగ్రీ రేఖాంశము దాటడానికి పట్టు సమయము 4 నిమిషాలు. సో ఇక్కడ 4 నిమిషాలండి. 1 డిగ్రీ రేఖాంశం దాటడానికి భూమి తన క్రమంలో దాటడానికి పట్టు సమయం అంటే 4 నిమిషాలు. కాబట్టి సో మనం ఆ విధంగా రేఖాంశాలను లాంగిట్యూడ్స్ అంటాము. సో లాంగిట్యూడ్ అనేటువంటి లాటిన్ భాష నుంచి తీసుకోబడింది. మరియు ఈ రేఖాంశాల రంగు ఏంటంటే సమయాన్ని తెలుసుకోవచ్చును. సో ఇక్కడ మామూలుగా 0 డిగ్రీ రేఖాంశం ఇక్కడ ప్రధాన రేఖాంశం అంటాం. సో దీన్ని GMT అని పిలుస్తాం. GMT గ్రీన్విచ్ మెయిన్ టైం. సో ముఖ్యంగా ఈ కాల మండలాలు లేదా కాల రేఖలు సో టైం జోన్స్ అంటాం. టైం జోన్స్ ఎన్ని ఉన్నాయి? సో ప్రపంచంలో ఉన్నటువంటి టైం జోన్లు ఎన్ని అంటే ప్రపంచంలో 24 టైం జోన్స్ ఉన్నాయి. సో ఇండియాలో ఒకటే టైం జోన్ ఉంటుంది. దాన్ని IST అంటాం. ఏమంటాము? IST, ఇండియన్ స్టాండర్డ్ టైం. ప్రపంచంలో ఉన్నటువంటి టైం జోన్లు మొత్తం 24 ఉన్నాయి. భారతదేశంలో ఒకటే టైం జోన్ దాన్ని IST, ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. కాబట్టి ఇక్కడ సో 0 డిగ్రీ నుంచి ఇక్కడ తూర్పు వైపు వెళ్ళిన కొద్దీ సో అంటే ఇక్కడ ఎన్ని నిమిషాలు కలపాలి? 1 డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇక్కడ ప్లస్ 4 నిమిషాలు కలుపుతుండాలి. 1 డిగ్రీ రేఖాంశం దాటితే మైనస్ 4 నిమిషాలు తీసివేయాలి. అంటే పడమర వైపు వెళ్తున్నప్పుడు అక్కడ 4 నిమిషాలు తీసేయాలి. తూర్పు వైపు వెళ్తున్నప్పుడు 4 నిమిషాలు ప్లస్ చేయాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది సమయాన్ని లెక్కించడం. నెక్స్ట్ సో ముఖ్యంగా గోళాలు. సో భూమిని 2 భాగాలుగా చేసినప్పుడు సో ఇందులో ఉత్తర భాగాన్ని ఈ భాగాన్ని ఏమంటే ఉత్తరార్ధ గోళము అంటాం. సో ఈ భాగాన్ని ఏమంటే దక్షిణార్ధ గోళము అంటాం. దక్షిణార్ధ గోళం రైట్. సో అంటే ఇక్కడ ఉత్తరార్ధ గోళం ఇది దక్షిణార్ధ గోళం. మరియు ఈ భాగాన్ని అంటే ఇక్కడ నుంచి ఈ భాగాన్ని ఏమంటారు? సో దీన్ని పూర్వార్ధ గోళం అంటారు. దీనికి పూర్వార్ధ గోళం అనొచ్చు లేదా తూర్పార్ధ గోళం అని. వాస్తవానికి ఎక్కువగా మనం ఏం పిలుస్తాము? పూర్వార్ధ గోళం అంటారు. సో దీన్ని ఏమంటారంటే ఈ వైపు ఉన్నటువంటి భూభాగాన్ని సో ఇక్కడ పశ్చిమార్ధ గోళము అంటారు. పశ్చిమ అర్ధ గోళము. కాబట్టి సో ఈ ఖండాలు అయినప్పుడు ఏ ఖండం ఏ అర్ధ గోళంలో ఉంది అంటే పూర్వార్ధ గోళం, తూర్పార్ధ గోళం అంటే మ్యాక్సిమం ఎక్కువగా మనం ఏం పిలవాలి? పూర్వార్ధ గోళం అని చెప్పాలి. తూర్పార్ధ గోళం. ఇక్కడ ఇది పశ్చిమార్ధ గోళం, ఇది దక్షిణార్ధ గోళం, ఇది ఉత్తరార్ధ గోళం. సో గోళాల మీద కూడా మనకు సో క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ లెసన్ లో మనకు ప్రధాన అంశాలు ఏంటి? రేఖాంశాలు. వీటి నుంచి మనకు క్వశ్చన్ అడుగుతాడు. సో సమయం అంటే రేఖాంశాల ఆధారంగా మనం సమయం తెలుసుకోవచ్చు. ఇవి అర్థవంతంగా ఉంటుంది. మొత్తము 340 రేఖాంశాలు ఉన్నాయి. 340 రేఖాంశాలు ఉన్నాయి. 340 సో రేఖాంశాలు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ సో ఇక్కడ ఒక ధ్రువం నుంచి మరో ధ్రువాన్ని వెళ్తున్నటువంటి సో ప్రధాన ఊహా రేఖలను మనము రేఖాంశాలు అంటాము. రేఖాంశ ఆధారంగా సమయం తెలుస్తుంది. 180 డిగ్రీల రేఖాంశాన్ని ఇక్కడ ఏంటంటే అంతర్జాతీయ రేఖ అంటాము. ఇంటర్నెట్ అనే పదం వాడండి. ఇక్కడ ఇంటర్నెట్ అంటే అంతర్జాలము. ఇంటర్నెట్ అంటే అంతర్జాలం అనే పదాన్ని కూడా ఇక్కడ లెసన్ లో ఉపయోగించిండు. తర్వాత అక్షాంశాలు భూమికి అడ్డుగా ఉన్నటువంటి అంటే పడవ నుంచి తూర్పు ఉన్నటువంటి ఊహారేఖలను అక్షాంశాలు అని పిలుస్తాం. ఓకేనా? సో ఖండాలు మరియు మహాసముద్రాలు. ఈ లెసన్ లో మనము ఈ కొలంబస్ ఏ దేశస్థుడు అంటే ఇటలీ దేశస్థుడు. సో ఎక్కడి నుంచి బయలుదేరిండు? యూరోప్ నుంచి బయలుదేరిండు. నెక్స్ట్ మరి భూమి మీద 71% నీరు ఉంది. 21% అంటే 29% భూభాగం ఉంది. 29% భూభాగం ఉంది. 70% నీరు ఉంది. ఓకేనా? మరియు గ్రహాలలో భూమి 3వ వరుసలో, పరిమాణంలో 5వది. ఓకేనా? గ్లోబ్ అనేది సో భూమికి నమూనాలో భాగంగా ఇది ఒక త్రిమితీయ అంటే 3 డైమెన్షన్ సో ఒక నమూనాగా పిలుస్తాం. మోడల్ 3 డైమెన్షన్ మోడల్ అంటాం. 3 డైమెన్షన్ మోడల్. నీలి గ్రహం అని పిలుస్తాం. సో జీవం ఉన్న గ్రహం అని పిలుస్తాం. దీన్ని ఏమంటారు? జీవగ్రహం అని పిలుస్తాం. అంటే జీవం ఉన్నటువంటి గ్రహము. ఓకే? సో థ్యాంక్ యూ టు ఆల్. సో మిత్రులందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి.